शुक्लाम्भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మన రామాయణంలో అయోధ్యాకాండలో 100వ సర్గ చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు దాన్ని ఆధ్యాత్మిక పరంగా అన్వయం చేసుకుంటూ వస్తూ ఉన్నాము. ఈ అన్వయము ఎట్లా చేసుకోవాలి అని నేను చూపిస్తాను. ఎందుకు చేసుకోవాలి అంటే వాళ్ళు ఆధ్యాత్మికంగానే చెప్తారు. ఆధ్యాత్మికంగా చూడగలిగితే మనకు ఊర్ధ్వగతులు కలుగుతాయి. బ్రహ్మప్రాప్తి, మోక్షము దీనివల్లే. ఆ సమన్వయం ఎట్లా చేసుకోవాలి, నేనెట్లా చేస్తాను అని ఇవాళ మళ్ళీ ఇంకా కొంచెము చూపిస్తాను. ఇంతకు ముందు నేను చూపించిన శ్లోకాల్లో ఒకటో రెండో మళ్ళీ చూపిస్తాను. ఎందుకంటే ఒకసారి ఆల్రెడీ చెప్పాను కాబట్టి మీకు కొంచెము ఆల్రెడీ ఐడియా ఉంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ చూపిస్తే దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏం చెప్పాను 36వ శ్లోకంలో అష్టాదశ తీర్థాలు, దశ పంచ ఒక 15 తీర్థాలు, స్వపక్షము అన్యపక్షము, త్రిభిహి చారకము అని ఈ మాటలు ఉంటాయి. జనరల్గా దానికి ఈ శ్లోకానికి అర్థం చూస్తే అష్టాదశ ఒక 18 అన్యపక్షంలో శత్రుపక్షంలో, దశ పంచ 15 స్వపక్షంలో, తీర్థాలు ఏవో ఉంటాయి డిపార్ట్మెంట్స్, వాటిలో ఒక్కొక్క దాంట్లో ముగ్గురు చారకుల్ని గూఢచారుల్ని పెట్టి నువ్వు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉన్నావా వేత్సి కచ్చిత్ అని దానికి జనరల్గా అర్థం చెప్పుకోవచ్చు. రామచంద్రమూర్తి అందరికీ పనికొచ్చే విధంగా ఆధ్యాత్మికంగా బోధ చేస్తూ ఉన్న సమయంలో దాన్ని ఎట్లా చూడాలి అంటే స్వపక్షము నేను, అన్యము వేరుగా ఉన్నది అని చూస్తాము. మనము ఆత్మను వేరుగా చూస్తాము, ఆధ్యాత్మికం వేరుగా చూసి దాంతోపాటు కలుపుకోకుండా వేరుగా ఆది దైవికం చూస్తాము. దైవం వేరు, నేను వేరు అనుకుంటాము. నేనేమో స్వపక్షం ఇటువైపు, అన్యపక్షము దేవుడు వేరే వైపు అనుకుంటాము. రెండు వేరువేరుగా ఉన్నవి అనుకుంటాము. ఈ రకంగా ఉండేసరికి మొత్తం బ్రహ్మాండం అంతా తయారై వస్తూ ఉంటుందని మన వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఈ మొత్తం ఉన్నవేవి అష్టాదశ 18, 10, 28, 5, 33. 33ని స్వపక్షంగా చూడాలి, అన్యపక్షంగా చూడాలి. అన్యపక్షంలో 18, స్వపక్షంలో 10 కాదు. మొత్తం కలిపి 33 స్వపక్షంగా చూసుకో నువ్వు ఆధ్యాత్మికంగా. అన్యంగా చూస్తే ఒకవేళ నువ్వు ఆది దైవికంగా అవి కూడా చూసుకుంటూ ఉన్నావా? వీటిని స్వపక్షంగా అన్యపక్షంగా అంటే ఆధ్యాత్మికంగా ఆది దైవికంగా ఒక 33 ఉన్నాయి. వాటిని 3 మూళ్ళుగా కలుపుకుని తెలుసుకుంటూ ఉన్నావా? అవి చారకులు, అవి చరిస్తూ ఉంటాయి, అవి కర్మలు చేస్తూ ఉంటాయి అని ఆయన చెప్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తామో 33 ఉన్నాయి అంటే మనకు 33 కోట్ల దేవతలని చెప్తారు. వాటినే దశ ఇంద్రియాలు, పంచ తన్మాత్రలు అవన్నీ చెప్తారు అనుకుంటూ చెప్తూ వెళ్ళాను. దాన్ని ఇప్పుడు భాగవతంతో కలిపి చూపిస్తాను. ఇక్కడ మన భాగవతంలో బ్రహ్మాండోత్పత్తి చెప్తూ ఉన్న సమయంలో ఇటువైపు చెప్తున్నవన్నీ ఏవున్నాయో ఇవన్నీ మాయగా తయారైన త్రిగుణాలతో కూడి ఉన్న మహత్తత్వం దగ్గర నుంచి మొదలుపెట్టి ఉన్నవేవున్నాయో ఈ గుహ్యేంద్రియం వరకు ఇవన్నీ ఆధ్యాత్మికము మనలో ఉంటాయి. ఆకాశం, గాలి, నీరు, నిప్పు, భూమి ఇవన్నీ పంచభూతాలతో మన శరీరం తయారై ఉంటుంది. ఆ పంచభూతాలకు సంబంధించిన గుణాలు తన్మాత్రలుగా మనలో ఉంటాయి. వాటితో పాటు మనస్సు దిక్కు వాతము, అర్కము,
ప్రచేతసుడు, అశ్విని దేవతలు వాళ్ళు వీళ్ళు అని ఇవన్నీ మనకు ఇంద్రియాలుగా ఉంటాయి. వీటిని 33 దేవతలుగా చూపిస్తారు. ఇక్కడ చూపిస్తూ ఉన్నవి ద్వాదశ ఆదిత్యులు, ఏకాదశ రుద్రులు, దశ ఇంద్రులు, అష్టవసువులు, ఇద్దరు అశ్విని దేవతలు అని చూపిస్తూ ఉన్నది ఆది దైవికము. వీటి కింద ఆధ్యాత్మికంగా ఏవున్నాయో, ఈ ఆదిత్యులకి మళ్ళా ప్రభాసుడు, అర్కుడు అని ఏవో పేర్లుంటాయి. రుద్రులకు మళ్ళీ భవుడు, శర్వుడు అని ఏవో పేర్లుంటాయి. ఇంద్రులకు కూడా పేర్లుంటాయి. వసువులకు కూడా అష్టవసువులకు పేర్లుంటాయి. అశ్విని దేవతలకు పేర్లుంటాయి. ఆ పేర్లతో వాటిని పిలిచినప్పుడు ఆది దైవికము. నాలో చూసుకున్నప్పుడు అవన్నీ ఆధ్యాత్మికము. ఈ రకంగా ఉన్న 33ని నీలో ఆధ్యాత్మికంగా, నీకు వేరుగా నువ్వు చూస్తున్నప్పుడు ఆది దైవికంగా ఉన్న వాటిని నువ్వు తెలుసుకుంటున్నావా అని చెప్తూ ఉన్నారు. ఇవి రకరకాల కాంబినేషన్‌లో ఉంటాయి. వీటిని ఈ 33 కోట్ల దేవతలుగా చెప్తూ ఉన్న వాటిని రకరకాల కాంబినేషన్స్‌లో చూపిస్తారు. ద్వాదశ ఆదిత్యులను బుద్ధి నుంచి మొదలుపెట్టి గంధం వరకు చెప్తారు. బుద్ధి, ప్రాణము, ఆకాశము, వాయువు, గాలి, నిప్పు, నీరు, భూమి, శబ్దము, స్పర్శ మొదలైన తన్మాత్రలవన్నీ. లేదా మళ్ళీ ఇందులో కొన్నిటిని తీసుకొని ఇంకొక కాంబినేషన్‌లో అష్టవస్తువులుగా చెప్తారు. బుద్ధి, ప్రాణం, ఆకాశం, గాలి, నిప్పు, నీరు, భూమి అని. ఇంకొకటి పైన ఇంకొకటుంది దాన్నొదిలిపెట్టాను. మొత్తం ఇక్కడి నుంచి ఈ అష్టవస్తువులుగా ఏవి చెప్తున్నారో వాటిని మనసు దగ్గర నుంచి భూమి దాకా కలిపి చూపిస్తారు. మనసు, బుద్ధి, ప్రాణము, పంచభూతాలతో ఒకవేళ కాంబినేషన్ ఉంటే దాన్ని ఆధ్యాత్మికంగా చూస్తూ ఉన్నాము. ఉన్నది ఒకటే తత్వము. దాన్ని ఆధ్యాత్మికంగా చూస్తూ ఉన్నాము అని అర్థము. దాన్నే మనము ఆది దైవికంగా చూస్తే అష్టవసువులుగా చూస్తాము. ప్రభాసుడు ఆయనే భీష్ముడిగా పుట్టాడు అని మళ్ళీ కథలుగా చెప్తూ ఉంటారు. ఇవి కాక అష్టవసువులే కాకుండా అష్టమూర్తులుగా ఉంటాయి మళ్ళీ. శివుణ్ణి అష్టమూర్తి తత్వంగా చూపిస్తూ ఉన్నప్పుడు మళ్ళీ మనసు, బుద్ధి, ప్రాణము లేదా పురుషుడు అప్పుడు మనము ఒకవేళ అష్టమూర్తులుగా చెప్తూ ఉన్నప్పుడు దీన్ని ఇక్కడ ప్రాణంగా మనం ఏది చెప్తున్నామో దాన్ని పురుషుడిగా లేదా యజమానుడిగా అట్లా చూపిస్తూ ఉంటారు. కాక ఏదో మనసు అనేది చెప్పామో దాన్ని చంద్రుడిగా చూపిస్తుంటారు. ఏదైతే బుద్ధి అని చెప్పామో దీన్ని సూర్యుడిగా చూపిస్తుంటారు. ఈ రకంగా చంద్రుడు, సూర్యుడు ఇక్కడ పురుషుడు లేదా యజమాని లేదా పశుపతి అని కూడా పిలుస్తారు. పురుషుడు గాని, పశుపతి గాని, యజమానుడని ఏదో పేర్లతో పిలుస్తారు. సూర్యుడు, చంద్రుడు, మిగిలిన పంచభూతాలు. అప్పుడు భూలింగము, జలలింగము, వాయులింగము, ఆకాశలింగము అని ఆ రకంగా లింగాలుగా, మూర్తులుగా చూపిస్తూ ఉన్నప్పుడు ఈ అష్టవసువులు అని కాకుండా వాటినే మళ్ళీ అవే తత్వాలను ఆధ్యాత్మికంగా మనోబుద్ధి, ప్రాణ పంచభూతాలను సూర్య, చంద్ర, పశుపతి భూతాత్మకంగా ఉన్న అష్టమూర్తులుగా చూపిస్తారు. అవి మళ్ళీ అటువైపు చూపించినప్పుడు అష్టమూర్తులుగానో, అష్టవసువులుగానో చూపించినప్పుడు ఆది దైవికము. మనస్సు, బుద్ధి, ప్రాణము, ఆకాశం వాటిగా చూపించినప్పుడు ఆధ్యాత్మికము. అట్లానే మనస్సు, బుద్ధిగా చూపించినప్పుడు ఆధ్యాత్మికమైన తత్వాలు. సూర్యుడు, చంద్రుడుగా చూపించినప్పుడు అశ్విని దేవతలు. ఇవి ఆది దైవికము. లేదా ఇందులో దిక్కులు వాతము, అర్కుడు, ప్రచేతసుడు, అశ్విని దేవతలు, వాహిని అని ఇవన్నీ చూపిస్తున్నవేవున్నాయో అవన్నీ ఏకాదశ రుద్రులు మనలో ఉన్న ఆధ్యాత్మికమైన విషయాలు. ఆది దైవికంగా మళ్ళీ రుద్రులకు భవుడు, శర్వుడు అని పేర్లు చూపిస్తారు. ఇట్లా ఉన్నవి మొత్తం కలిపి ఎన్ని కాంబినేషన్స్‌లో చూసుకున్నా సరే అన్నీ కలిపి మనకు ఒక 33 ఉంటాయి. వాటిని ఆధ్యాత్మికంగా ఈ పేర్లతో, ఆది దైవికంగా ఆ పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఉన్నది మాత్రం ఒకటే. నువ్వు వేరుగా చూస్తూ ఉంటే మనకు వేదము వేరుగా చూపిస్తూ ఉంటుంది. వేదము అనువాదం చేస్తూ ఉంటుంది.
మనం ఏది అంటూ ఉన్నామో దాన్ని బట్టి అది చెప్తూ ఉంటుంది. అనుసరించి వాదనం చేస్తూ ఉంటుంది మన వేదము. ఇంద్రుడు ఒక 10 రకాల ఇంద్రులుంటారని జెప్తారు. ఇంద్రుళ్ళు రకరకాలుగా ఉంటారని జెప్తారు. అందులో ఉపేంద్రులు అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఈ ఇంద్రుల్ని మనము ఆధ్యాత్మికంగా చూస్తే అవే మనలో ఉన్న దశ ఇంద్రియాలు. ఈ సమూహమంతా ఇంద్రుడు. వాటిని వేరు వేరుగా చూస్తే ఈ ఇంద్ర గణమేదున్నదో ఆ సమూహమంతా వేరు వేరుగా చూస్తేనేమో ఇంద్రులు, మన ఇంద్రియాలు. ఇంద్రులు అంటే ఆది దైవికము, ఇంద్రియాలు అంటే ఆధ్యాత్మికము. వీటిని ఈ విధంగా 2గా తెలుసుకోవాలి. ఆధ్యాత్మికంగా ఏవి చూస్తున్నామో అవే ఆది దైవికం కూడా. మళ్ళీ అవి సెపరేట్‌గా వేరేగా ఉండవు. ఈ విషయము మనం ఎట్లా అర్థం చేసుకుంటామో, దాన్ని ఎట్లా నేను సమన్వయం చేశాను అంటే, ఏముంది మనకున్న ఉపనిషత్తులు అవన్నీ అవే చెప్తూ ఉంటాయి. ఈ చాందోగ్యోపనిషత్తులో పోయిన వారం కూడా చూపించినట్టున్నాను బ్రహ్మసూత్రాల్లో. ఇక్కడేం చెప్తున్నారు, మనకి ఏదైతే అంతరాదిత్యే పురుషుడున్నాడో, హిరణ్మయ పురుషుడు, ఆదిత్య మండలంలో ఉన్న హిరణ్మయమైన పురుషుడేదున్నాడో, ఆ పురుషుడు కనిపిస్తున్నాడు కదా! ఏదో బంగారుమయమైన శ్మశ్రువులతో అంటే మీసాలతో, కేశాలతో ఉన్న ఏ తత్వం ఉన్నదో, ఇప్పుడు అదే మళ్ళీ దీన్ని ఆది దైవికంగా తెలుసుకోవాలి. అది అధిదైవతము. ఈ అధిదైవతమై ఉన్న ఈ హిరణ్మయ పురుషుడేదున్నదో ఆదిత్య మండలంలో, మళ్ళీ అదే అధ్యాత్మగా ఎట్లా చూడాలి? ఇక్కడ మనం ఏవి చూసామో, ఆదిత్య మండలంలో ఉన్న హిరణ్మయ పురుషుణ్ణి నువ్వు అధిదైవంగా చూస్తున్నావు గదా! ఇదే అధిదైవంగా చూస్తున్న ఆది దైవికమైన పురుషుడే ఆధ్యాత్మికంగా నీలో కూడా ఉన్నాడు. వేరు కాదు. ఎక్కడున్నాడు అంటే నీ కంట్లో ఉన్నాడు. నీ చక్షువులో ఏ పురుషుడున్నాడో, ఏ తత్వం ఉన్నదో అదే అక్కడ సూర్యమండలంలో ఉన్న హిరణ్మయ పురుషుడు. అదేదో ఇదదే. అది వేరు, ఇది వేరు కాదు. రెండూ ఒకటే. తస్య ఏతస్య తదేవ రూపం. యదముష్య రూపం. ఆ పైన ఏది చూస్తూ ఉన్నావో అదే ఇది అయి ఉన్నది. 2 వేరు కాదు. 2 ఒకటే అని కొన్ని మంత్రాల్లో మనకు మన చాందోగ్యోపనిషత్తు చూపిస్తూ ఉన్నది. ఇది చాలా రకాలుగా అదే పనిగా చెప్తూ వస్తూ ఉంటుంది. అక్కడ పైన ఏదున్నదో ఇక్కడ అదే ఉన్నది. అది ఆధ్యాత్మికం ఏదున్నదో ఆది దైవకం కూడా అదే అయి ఉన్నది అని చూపిస్తూ ఉంటుంది. కాబట్టి మనము ఆధ్యాత్మికంగా ఏం చూస్తున్నామో, ఆది దైవికంగా గూడా అవే అయి ఉంటాయి. ఈ విషయము నీకు తెలుస్తున్నదా? స్వపక్షం అంటే ఆధ్యాత్మికంగా ఏవున్నాయో, ఇవన్నీ నీ అన్యపక్షంలో అంటే నువ్వు వేరుగా ఉంటుందని చూసుకుంటూ ఉన్న దైవ స్వరూపంగా దేవతలు అని చెప్పుకుంటావు గదా! 33 కోట్ల దేవతలని ఆ రూపంగా కూడా ఉన్నది నీకు తెలుస్తున్నదా? దాన్ని నీ పక్షంలో, అన్యపక్షంలో 2 విధాలుగా చూసుకొని కలుపుకోగలుగుతున్నావా? అని ఇక్కడ మన భగవంతుడు అడుగుతూ ఉన్నారు. స్వపక్షంలో ఆధ్యాత్మికంగా ఉన్న 33 అన్యపక్షంలో ఆది దైవికంగా కూడా ఉంటాయి. అవి మళ్ళీ త్రిభిః 3 మూళ్ళుగా కూడి ఉంటాయి. ఎట్లా అంటే సూర్యమండలం అని చెప్పి అందులో సూర్యమండలంలో ఉన్న ఆ హిరణ్మయ పురుషుడు అని ఏది చెప్తూ ఉన్నారో, సూర్యమండలము, ఆదిత్య మండలము, ఆది భౌతికము. అందులో హిరణ్మయ పురుషుడని చెప్తున్నది ఆది దైవికము. అట్లనే కంటి గుడ్డు అన్నది ఆది భౌతికము. అందులో ఉన్నది ఆధ్యాత్మిక పురుషుడు, చాక్షుష పురుషుడు. ఇవి 3 మూళ్ళుగా ఉంటాయి. కన్ను, కంటిలో చూసే శక్తి, చూస్తూ ఉన్న దృశ్యములాగా 3 మూళ్ళుగా ఉంటాయి అవి త్రిపుటులు. అవన్నీ ఆ విధంగా చరిస్తూ ఉంటాయి. కదిలి కర్మలు చేస్తూ ఉంటాయి. నువ్వు అది తెలుసుకుంటున్నావా? వేత్సి కచ్చిత్ నీకు తెలుస్తున్నదా ఆ తేడా? నీలో ఏ తత్వం ఉన్నదో ఆధ్యాత్మికము, నువ్వు దైవం అనుకుంటున్న ఆది దైవికం కూడా అదే. 2 ఒకటే. వేరు కాదు. అవి
ఏ విధంగా నువ్వు చూస్తున్నావో ఆ విధంగా మన శాస్త్రము, వేదము చూపిస్తూ ఉంటుంది. నువ్వు వాటిని కలుపుకొని సమన్వయం చేసుకొని తెలుసుకుంటున్నావా? అని మన భగవంతుడు అడుగుతూ ఉన్నారు. మనం వీటిని ఇట్లా ఒకదాంతో ఒకటి చదువుకుంటున్న వాటితో కలుపుకొని చూసుకుంటూ, అర్థం చేసుకుంటూ వెళ్ళవలసి ఉంటుంది. ఇంకొక చోట మళ్ళీ నేను పోయిన వారం చెప్తూ దీన్ని ఆధ్యాత్మికంగా హస్తి అశ్వరథ సంకులమై ఉన్న దృఢమైన ద్వారాలతో ఉన్న ఒక పురమున్నది. అది జాగ్రత్తగా నీ చేత రక్షింపబడుతూ ఉన్నదా అని చెప్తూ ఉన్నప్పుడు, అది నీ దేహము అని చెప్తూ వచ్చాను. అదెట్లా చెప్పాను? దాన్ని ఏ ప్రమాణంతో హస్తి అశ్వరథ సంకులమై ఉన్నది నీ దేహము అని ఎట్లా చెప్పాను? హస్తి అంటే ఏనుగు, అశ్వం అంటే గుర్రము, రథము అంటే రథము. వీటితో కూడి ఉన్నది దేహమని నేనెట్లా కలిపాను? ప్రమాణమేమి మీరు నన్నడగలేదు కానీ చూపించే బాధ్యతుంది. నేనెట్లా ఈ ఇన్ఫర్మేషన్ అంతా డికోడింగ్ చేస్తూ ఉన్నాను మనం చదువుకుంటున్న శాస్త్రాలను పెట్టుకుని అని చూపిస్తున్నాను. హస్తి అశ్వరథ సంకులము గురించి శ్రీ సూక్తంలో ఉన్నది. మనము దీన్ని కూడా ఇంతకుముందు అప్పుడెప్పుడో చదువుకున్నాము. మళ్ళీ అవకాశం వస్తే మళ్ళీ నెమ్మదిగా చదువుకుందాము. ఇందులో అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాథ ప్రబోధినీం అని చెప్తూ ఆ దేవి సంతోషంగా ఉండుగాక అని చెప్తూ ఉంటారు. ఇందులో అశ్వాలంటే గుర్రాలు, ఇంద్రియాలు పరిగెడుతూ ఉంటాయి బయట ప్రపంచంలోకి. అవి ముందు నడుస్తూ ఉంటాయి. ఆ ఇంద్రియాలు కన్ను, చెవి, నోరు, చర్మము, ముక్కు అవన్నీ ప్రపంచం వైపుకి తిరిగి ఉంటాయి. అవి అటువైపు పరిగెడుతూ ఉంటాయి. అశ్వమని దాన్ని ఎందుకంటారంటే ఆశు వేగంగా పరిగెడుతూ ఉంటాయి ఇంద్రియాలు. అవి ముందు వెళ్ళిపోతూ ఉంటే, దాని వెనకాల రథము మనోరథం అని కూడా పిలుస్తారు మనసునే. ఆ దేహము మనసుతో కలిపి వెళ్ళిపోతూ ఉంటుంది దాని వెనకాల. ఆ గుర్రాలు ఇంద్రియాలు పట్టుకుని లాగుతూ ఉంటే, ఆ రథం వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఆ రకంగా వెళ్ళిపోతూ ఉన్న నీ దేహం ఇంద్రియాల వెంటబడి, నీ మనసేంద్రియాల వెంట నీ దేహం వెళ్ళిపోతూ ఉంటే, అది హస్తి ఏదైతే నడిపిస్తూ ఉన్నదో, ఏది ప్రచోదనం చేస్తూ ఉన్నదో, ఆ బుద్ధి చెప్తూ ఉన్నట్టుగా నీ అశ్వాలు, నీ రథము నడుస్తూ ఉన్నదా? ఆ విధంగా ఉంటేనే శ్రేయస్సు కలుగుతుంది. నాకు అటువంటి శ్రేయస్సు కావాలి. దానివల్లే సుఖము, శాంతి అని చెప్పుకుంటూ ఉన్న మంత్రమిది. అశ్వపూర్వం రథమధ్యం హస్తినాద ప్రబోధినీం అని ఏది చెప్తున్నారో, అటువంటి హస్తి అశ్వరథ సంకులమైన నీ దేహము, నీ శరీరము, దేహం మళ్ళీ 2 విధాలుగా ఉంటుంది. స్థూలము, సూక్ష్మము. ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నది ఆధ్యాత్మికము కాబట్టి, నీ అంతఃకరణము, నీ మనస్సు ముందు ఇంద్రియాలు లాగుతూ ఉన్నా కూడా వెనకాల నీ బుద్ధి దాన్ని నడిపిస్తూ ఉన్నది కదా! అని అడుగుతూ ఉన్నారు. ఈ విధంగా ఒక్కొక్కటి జాగ్రత్తగా చూసుకుంటూ, సమన్వయం చేసుకుంటూ వస్తూ ఉన్నాను. కొంత అక్కడక్కడ నేను చూపిస్తూ ఉంటాను. మీరు కూడా మళ్ళీ నెమ్మదిగా ఆలోచించుకుంటూ ఆధ్యాత్మికంగా దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అని ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఆ విధంగా మనము వీటన్నిటిని చాలా శ్లోకాలను చూసుకుంటూ వచ్చాము. ఇంకా ఇవాళ మిగిలిన శ్లోకాలు చూసుకుంటూ ముందుకు వెళ్దాము. ఇంతవరకు అయితే అహంకారం ఏమీ లేదు కదా అని అడిగారు గురువుగారు. ఆ తర్వాత 51వ శ్లోకం నుంచి చూద్దాము. ఇక్కడ అసలు జనరల్‌గా మామూలుగా అర్థం చూస్తే, నువ్వు పొద్దున్నే ప్రతిరోజు లేస్తూ చక్కగా తయారయ్యి మహాపథంలో రాజమార్గంలో అందరికీ మనుషులకు దర్శనం ఇస్తున్నావు కదా! అని ఉంటుంది. కానీ మనము ఇవ్వవలసిన దర్శనము మనల్ని మనుషులు ఎట్లా చూడాలి అని రామచంద్రమూర్తి చెప్తూ ఉన్నారో చూద్దాము. నన్ను నా చుట్టూ ఉన్న మనుషులు ఏ విధంగా చూడాలి?
నేను విభూషితమై కనిపించాలి వాళ్ళకి. అలంకారం ఏమి అంటే జ్ఞానమే. జ్ఞానంతో కూడిన వాక్కే అలంకారము. నాలో ఉన్న జ్ఞానము బయటపడి ఎట్లా కనిపిస్తుంది అంటే, నా వాక్కుగానో, నా చేతగానో బయటపడి కనిపిస్తుంది. అవే నాకు అలంకారాలు కావాలి. నా మాటలు జ్ఞానంతో కూడి ఉంటే అది నాకు అలంకారమై ఉంటుంది. నా కర్మలు జ్ఞానంతో కూడి ఉంటే అది నాకు అలంకారమై ఉంటుంది. ఆ విధంగా ఉండాలి. అజ్ఞానంతో కూడిన మాటలు అలంకారం కావు. అజ్ఞానంతో కూడిన చేష్టలు అలంకారం కావు. నువ్వు అలంకారం చేసుకున్నాననుకుంటూ బంగారం అవన్నీ ధరిస్తూ, వస్త్రాలన్నీ ధరిస్తూ, పూలన్నీ పెట్టుకుని ఏమి చేసినా సరే, నీ మాట, చేత ఒకవేళ జ్ఞానంతో కూడి లేదు అంటే, అప్పుడు దాన్ని అలంకారము అనరు. నీ మనసు సంస్కరించబడ్డది అని చెప్పరు. సంస్కరించబడ్డ మాట, అలంకరించబడ్డ చేత దేనివల్ల అంటే జ్ఞానంతో. ఆ విధంగానే నిత్యము నువ్వు మనుషులకు కనిపిస్తున్నావు గదు. నువ్వు మాట్లాడే ప్రతి మాట, నువ్వు చేసే ప్రతి పని చూస్తూ ఉన్న వాళ్లకు జ్ఞానంతో కూడి ఉన్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి గదు. అట్లానే పూర్వాహ్నే పూర్వమే నువ్వు మేల్కొంటూ ఉన్నావు కదూ. పూర్వాహ్నం అంటే చాలా అందమైన విషయం ఒకటి అనుకోకుండా కనిపించింది ఇవాళ. దీని గురించి చాలా లోతుగా ఆలోచిస్తూ ఉంటే. భగవంతుడు ఆయన ఏమి చెప్పదలుచుకున్నారో అది తెలుస్తూ ఉన్నట్టుగా. పూర్వాహ్నం అంటే ప్రాతఃసంధ్యాకాలం అని అర్థము. ప్రాతఃకాలము. దీనికి ఒక సామెత గూడా ఉన్నది. పూర్వాహ్న న్యాయము అని లేదా పూర్వాహ్న ఛాయా న్యాయం అని ఒకటున్నది. పూర్వాహ్నం అంటే ఆ న్యాయం ప్రకారము పొద్దున్నే నీడ చాలా దీర్ఘంగా ఉంటుంది. కానీ పగలు ప్రకాశము పెరుగుతూ ఉన్న కొద్దీ ఆ నీడ కుంచించుకుని పోతుంది. ఇంకా ఉన్నదా లేదా అన్నట్టుంటుంది. ఆ విధంగా ఉన్నావా నువ్వు? నీకింకా నువ్వు చీకట్లో నుంచి, అజ్ఞానంలో నుంచి, తమస్సులో నుంచి బయటికొస్తూ ఉన్న సమయంలో అప్పుడప్పుడే నీ బుద్ధిలో ప్రకాశం కలుగుతూ ఉన్న సమయంలో ఒకవేళ ఇంకా ప్రాపంచిక నీడ, ప్రపంచపు నీడ, ఆ మాయ ఒకవేళ దీర్ఘంగా నిన్నంటుపెట్టుకుని ఉన్నా కూడా, నీలో పగలు పెరుగుతూ ఉండగా, ఆ నీడ, ఆ ఛాయ, అజ్ఞానపు ఛాయ తరిగిపోతూ ఉన్నదా? నువ్వు ఆ విధంగా నిత్యము ప్రజలకు కనిపిస్తూ ఉన్నావా? నిన్ను చూస్తూ ఉంటే నీలో అజ్ఞానము, మోహము తగ్గిపోతూ ఉన్నట్టు నీ చుట్టూ ఉన్న వాళ్లకు కనిపిస్తూ ఉన్నదా? రోజు రోజుకు నీలో కలుగుతూ ఉన్న ఈ మార్పు, ఆ జ్ఞానపు ప్రకాశము బయటపడి నీ మాటల్లో, చేతల్లో నలుగురికి తెలుస్తూ ఉన్నదా? నువ్వు మనుషులకి ఉద్ధాయ దర్శయతే కచ్చిత్ మెలకువతో ఉండే కనిపిస్తూ ఉన్నావు గదూ. ఎప్పుడు నువ్వు నిన్ను చూస్తూ ఉన్న వాళ్లకు అప్రమత్తంగానే కనిపిస్తూ ఉన్నావు గదూ. విషయాలు మర్చిపోతూ, ఏం చెప్తున్నావో తెలియకుండా, నువ్వు కన్‌ఫ్యూజన్‌లో ఉంటూ వాళ్ళని కన్‌ఫ్యూజ్ చేస్తూ, ఈ విధంగా కాకుండా నిత్యము ఎప్పుడు ఎరుకతో ఉన్నట్టుగానే నీ చుట్టూ ఉన్న వాళ్లకు తెలుస్తూ ఉన్నావు కదా! మహాపదము నీ మనోరథము ఓ రాజపుత్ర ఈ విధంగా బయటపడి కనిపిస్తూ ఉన్నది కదా నీ చుట్టూ ఉన్న మనుషులకు అని అడుగుతూ ఉన్నారు భగవంతుడు. ఆ తర్వాత నీతో కలిసి కర్మలు చేసేవాళ్ళు నీ చుట్టూ నీతో వ్యవహారాలతో ఉన్నవాళ్ళు నీ బంధువులుంటారు. రకరకాల పాశాలుంటాయి. నీ కుటుంబ సభ్యులు ఉంటారు. నీ స్నేహితులు ఉంటారు. నీతో కలిసి పనిచేసే వాళ్ళుంటారు. నీకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. ఇప్పుడు వాళ్ళందరితో నువ్వు రకరకాలుగా వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటావు. వాళ్ళు నీతో ఎట్లా వ్యవహరిస్తున్నారు అన్న విషయం గురించి ఇక్కడ మన భగవంతుడు చెప్తూ ఉన్నారు. ఏదో ఒక కారణానికి నీ చుట్టూ ఉన్న వాళ్ళతో నీకు రకరకాలుగా వ్యవహారాలు నడుస్తూ ఉంటాయి.
ఆ సమయంలో నువ్వు ఎంత దూరం వెళ్లి వాళ్లకు ఏమి చేయగలవు? ఎక్కడ ఆగవలసి ఉంటుంది అన్నది నీకు తెలుస్తున్నదా? మీ ఇద్దరి మధ్యలో ప్రతి వాళ్ళతో ఏదో ఒక రకమైన బంధం ఉంటుంది. తల్లిదండ్రులకు, వాళ్ళ పిల్లలకు, బంధువులకు, గురు శిష్యులకు, స్నేహితులకు, ఆఫీస్‌లో పనిచేసే వాళ్లకు, భార్యాభర్తలకు అందరికీ ప్రతి వాళ్ళకు ఒకళ్ళతో ఒకళ్ళకి ఏదో రకమైన సంబంధం ఉంటుంది. వాళ్ళ మధ్యలో ఒక హద్దుండాలి. ఒక మర్యాద ఉండాలి. ఆ మర్యాద ఉండడము తప్పనిసరి. ఈ మర్యాద లేకుండా, హద్దు లేకుండా ఎవరితోటైనా సరే మనము ప్రవర్తించడం అన్నది తగని పని. వీటికి ఎగ్జాంపుల్స్ నేను ఒకటో రెండో చూపిస్తాను ఇవాళ ఎట్లైనా కూడా. వాటిని ఈ హద్దుని, మర్యాదని నేనెట్లా పాటిస్తానని నా పరంగా చూపిస్తాను. వీటిని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సి ఉంటుంది కూర్చొని జాగ్రత్తగా. ఎందుకు అంటే, మనల్ని అడిగేవాళ్ళు ఏదైనా అడుగుతారు. ముందు మనల్ని ఎవరైనా ఏదైనా కావాలని అడగడం గురించి చూపిస్తాను. తర్వాత మనం ఎవరినైనా ఏదైనా కావాలని అడగడం గురించి చూపిస్తాను 2 విధాలుగా. ఎందుకంటే, మనకు ఒకళ్ళకొకళ్ళకి మధ్యలో ఉన్న సంబంధము, ఆ బంధము ఒక్కొక్కసారి హద్దు దాటి ఉంటుంది. ఒక్కొక్కసారి ఆ హద్దు చెరిగిపోయి ఉంటుంది. ఒక్కొక్కసారి అది వదిలైపోయి ఉంటుంది. ఒక్కొక్కసారి తెగిపోయి ఉంటుంది. వాటిని ఆ హద్దులని మాటి మాటికి మనం ఫిక్సింగ్ చేసుకోవాలి. అది వదిలైపోయినా, తెగిపోయినా లేదా చెరిగిపోయినా, జారిపోయినా ఇట్లాంటివి జరుగుతూ ఉన్న సమయంలో మళ్ళీ మళ్ళీ ఆ హద్దుల్ని మనం ఫిక్సింగ్ చేసుకుంటూ ఉండాలింకా. ఇది తప్పనిసరి. ఇప్పుడు నా కూతురున్నదనుకోండి, అది నన్నేదైనా అడుగుతూ ఉన్నదనుకోండి, "అమ్మ అది తెచ్చిస్తావా? ఇది వండి పెడతావా? నా కోసం ఈ పని చేస్తావా?" అని అది అడుగుతూ ఉన్నదనుకోండి, ఇదే కదా మా ఇద్దరికి మధ్యలో తల్లి, కూతుర్లుగా బంధం. అప్పుడు నేనేం చేస్తాను, ఎంత దూరం వెళ్ళగలను, ఎక్కడ ఆగుతాను. ఎందుకు అంటే, అది కూడా చేతనైనంత వరకు అది చేసుకోగలిగిన ప్రయత్నం అంతా చేసుకొని, ఇంకా అవసరమైనప్పుడు నన్నడిగితే నేను చెయ్యొచ్చు. అయితే అదే పనిగా అదసలు ఏమాత్రం ప్రయత్నం చేయకుండా, నన్నే ప్రతిదీ అడుగుతూ ఉన్నదనుకోండి, అటువంటప్పుడు నేను ప్రతిదీ చేస్తూ పోవలసిన అవసరం లేదు. చెయ్యరాదు అని చెప్తున్నారు. వాళ్ళు భయం, భక్తి లేకుండా నీ దగ్గరకొచ్చేస్తూ ఉన్నారా? లేదా భయంతో చాలా దూరంగా ఉండిపోతూ ఉన్నారా అని అడుగుతూ ఉన్నారు. ఏదైనా అడిగితే అమ్మ నా కోసం ఏమీ చెయ్యదు అని అది దూరంగా ఉండిపోవడానికి వీల్లేదు. అయితే చెప్తే చేస్తుందిలే, అడిగితే చేస్తుంది అని మాటి మాటికి అవసరం ఉన్నా లేకపోయినా అది నన్ను అడగడానికి వీల్లేదు. ఈ 2 కాకుండా ఆ మర్యాదని నేనే నిలబెట్టుకోవాలి. నేను ఎంత దూరం వెళ్లి దానికి సేవ చేస్తానో, ఎక్కడ అవసరం లేదు ఆగుతాను అన్నది ఆ మర్యాద, ఆ హద్దు, ఆ బౌండరీ నాకు తెలియాలి. నేను ఇంతవరకు అని ఆ బౌండరీని తయారు చేయాలి. ఆ తర్వాత అది దానికి తెలిసి కూడా ఉండాలి. దానికి చెప్పాలి ఇంతవరకు నేను చేస్తాను. ఇంతకన్నా ఎక్కువ చెయ్యను అని. అది ఆ మర్యాదను పాటించేటట్టు నేనే మళ్ళీ ప్రయత్నం చేసుకోవాలి. నేనొక మర్యాదని, ఒక హద్దుని తయారు చేయాలి. చేసిన తర్వాత ఆ హద్దు మళ్ళీ అది మెయింటైన్ అయ్యే విధంగా కూడా నేనే ప్రయత్నం చెయ్యాలి. ఈ హద్దు లేదనుకోండి, ఎంత దూరం వెళ్తామో తెలియనప్పుడు అటు ఇటు కాకుండా ఎందుకంటే ఒక్కొక్కసారి చేస్తాను, ఒక్కొక్కసారి చెయ్యను. నన్ను ఎట్లా ఎక్స్‌పెక్ట్ చేయాలో, ఎక్స్‌పెక్టేషన్ ఏంటో తెలియకుండా, డిపెండబిలిటీ లేకుండా, క్రెడిబిలిటీ లేకుండా పోతుంది అట్లా ఉంటే. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మా అమ్మ ఉందనుకోండి, మా అమ్మ కొంచెము ఫ్యాన్ పని చేయట్లేదు, దాన్ని వేసిపోతావా? రిమోట్ వాడడం రావట్లేదు, చేసిపోతావా? అని అడిగిందనుకోండి. కొంతవరకు ఆమెకు తెలీదు గాబట్టి, ఆ రిమోట్ కంట్రోల్ ఎట్లా వాడాలో అని చూపిస్తాను. అందులో ఉన్నవే ఫ్యాన్ వేసుకోవడానికి రిమోట్ కంట్రోల్ ఉంటే, దానికి ఎన్ని బటన్స్ ఉంటాయి? ఒకటో, రెండో ఉంటాయి. 2, 3 బటన్స్ ఉంటాయి. ఒకటి కాబట్టి ఒకటి నొక్కితే ఆన్ అవ్వడం, ఆఫ్ అవ్వడం, లేతే ఎక్కువ అవ్వడం, తక్కువ అవ్వడం జరుగుతుంది.
అయితే కొంచెం చేసిపోతావా? కొంచెం చేసిపోతావా? కొంచెం చేసిపోతావా? అని మాటి మాటికి అడుగుతున్నదనుకోండి. ఇంకా ముందు ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చూపించడము. తర్వాత నువ్వు చెయ్యి నేనిక్కడ నిలబడతాను అనడము. ఇంకా తర్వాత మనం ఊరుకున్నామనుకోండి, వాళ్ళే చేసుకుంటారు. అయితే తల్లి గదా అని ఎంత దూరం వెళ్లి నువ్వు ఎక్కడో పనిలో ఉంటావు, ఏదో పని చేసుకొనుంటే ఫ్యానేయడానికి రావట్లేదు కొంచెం వేసిపో, కొంచెం పెంచిపో, కొంచెం తగ్గించిపో, పోనీ ఎక్కడో గోడకున్న స్విచ్ కూడా గాదు, చేతిలో ఉన్న రిమోట్ కంట్రోల్ కూడా నేను వాడను నువ్వు వాడు గదు. నాకు రావట్లేదు నువ్వు చెయ్యి అంటే ఎంత దూరం వెళ్తాను, ఎక్కడ ఆగుతాను అని కూడా మనకు అంత చిన్న చిన్న విషయాల దగ్గర నుంచి కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇనెఫిషియన్సీ ఎక్కువైతుంది. దానివల్ల అనవసరంగా వాళ్ళలో లేజినెస్ వల్లనో, వాళ్ళలో నిజంగానే ఇగ్నోరెన్స్ వల్లనో అయినా కూడా నువ్వెంత దూరం వెళ్ళదలుచుకున్నావు? వాళ్ళు బద్ధకంతో నిన్ను చేసి పెట్టమంటున్నారా? నీ కూతురైనా, మీ అమ్మ అయినా, నీ స్నేహితుడైనా, మీ ఆఫీస్ వాళ్ళైనా, భర్త అయినా, భార్య అయినా, బంధువైనా వాళ్ళకి చేసుకోబుద్ధి గాక లేజినెస్ తోటి నిన్నడుగుతున్నారా? లేకపోతే వాళ్ళకి తెలియక అడుగుతున్నారా అని చూసుకో. లేజినెస్ తోటైతే చేయవలసిన పని లేదు. ఒకవేళ ఇగ్నోరెన్స్ తోటైతే వాళ్ళకి చూపించి ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు సహనంతోటి. అయినా గూడా వాళ్ళు తెలుసుకోదలుచుకోలేకపోతే ఇంక వాళ్ళ ఇష్టం. వాళ్ళకింక వాడుకోవాల్సిన అవసరం లేదు అటువంటి పరిస్థితిలో. ఇవి బంధువులు గురించి చెప్పిన ఎగ్జాంపుల్స్. ఆఫీస్‌లో అయినా సరే, ఆ పలానా డాక్యుమెంట్ ఎక్కడుంది? ఒకసారి చూపిస్తాము. ఏదో షేర్ పాయింట్‌లో ఉంటాయి, జీరాలో ఉంటాయి, ఎక్కడో దగ్గరుంటాయి, కన్బాన్‌లో ఉంటాయి చూపిస్తాము. మళ్ళీ మళ్ళీ అడుగుతారు. మళ్ళీ మళ్ళీ చూపిస్తాము, షేర్ చేస్తాము. మళ్ళీ అడిగారనుకోండి ఇంక అవసరం లేదు. అక్కడ ఇంతకుముందు చూపించాను కదా! వెళ్లి చూసుకోండి అని చెప్పొచ్చు. వాళ్ళడిగారు కాబట్టి ఎవరైనా సరే మేనేజర్ అయినా సరే, మన టీమ్ మెంబర్ అయినా సరే, ఎవరైనా సరే మాటి మాటికి అడిగితే చేయవలసిన పని లేదు. ఒక్కొక్కసారి కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు నాకు తెలీదు నువ్వు కొంచెం చూపిస్తావా అని అడుగుతుంటారు. కొత్తగా జాయిన్ అయినప్పుడు కొన్ని రోజులు చూపించడము మంచిదే. కానీ ఇంక అదే పనిగా వాళ్ళు "నువ్వు కొంచెం చేసి పెడతావా? కొంచెం ఎట్లా ప్రింట్ చేయాలో చూపిస్తావా? ఎట్లా డాక్యుమెంట్ సేవ్ చేసుకోవాలో చూపిస్తావా? అసలు ఆ డాక్యుమెంట్ ఎక్కడుందో మళ్ళీ లింక్ పంపిస్తావా? నేను పోగొట్టుకున్నాను" అని ఈ రకంగా అడిగితే కొంతవరకు చెయ్యొచ్చు. తర్వాత చెయ్యరాదు. ఆ మర్యాద తప్పిపోతూ ఉంటే అసలక్కడ అది హద్దు చెరిగిపోతూ ఉంటే, ఇంక అదే పనిగా నువ్వు వాళ్ళకి చేసుకుంటూ పోయావంటే అది ఇనెఫిషియంట్ బిహేవియర్. అట్లా చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఇంట్లో వాళ్ళ గురించి, ఆఫీస్‌లో వాళ్ళ గురించి చూపించాను గదా! ఇంకా గురు శిష్యుల మధ్యలో ఉండే ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. నన్నేదైనా ఒక క్వెషన్ అడిగారనుకోండి, అప్పుడు చెప్తాను. మళ్ళీ అడిగారనుకోండి, మళ్ళీ చెప్తాను. డాక్యుమెంట్స్ పంపిస్తాను. అవి ఎక్కడ ఉంది ఆ ఇన్ఫర్మేషన్ అని చూపిస్తాను. మళ్ళీ అవి పోగొట్టుకొని, చెప్పిన విషయం మర్చిపోయి, డాక్యుమెంట్స్ పోగొట్టుకొని, ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకోకుండా మళ్ళీ అడిగారనుకోండి, ఒకసారి, 2 సార్లు చెప్తాను. మళ్ళీ అడిగారనుకోండి, ఇంక చెప్పవలసిన పని లేదు. ఇంక క్వైట్‌గుండొచ్చు. ఎంత దూరం వెళ్తామో, ఎక్కడ ఆగుతామో అని తెలియాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్నొక డాక్యుమెంట్ అడిగితే నేను పంపించాననుకోండి. ఆ డాక్యుమెంట్‌లోనే ఇన్ఫర్మేషన్ ఉన్నది. పలాని చోట ఉన్నది అని చూసుకోవచ్చు. నేను ఆ డాక్యుమెంట్ పంపిస్తే అందులో ఒక 30, 40 పేజెస్, ఒక 60 పేజెస్ ఉన్నాయనుకోండి. అందులో ఎక్కడో దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చూసుకోగలగాలి. డాక్యుమెంట్ నేను చూపించిన తర్వాతే అది కావాలి అంటే పంపించాననుకోండి. అందులో ఉంటుంది అని చూసుకోవాలి. చూసుకోకుండా ఇది కాదు నాకు మళ్ళీ నేను పలానది ఇంకోటి అడిగాను గదా! అంటే అందులోనే చూసుకో ముందు. ఏదో ఒకటి ఆ పంపించిన డాక్యుమెంట్‌లో ఎక్కడో దగ్గర ఉంటుంది. మళ్ళీ అది స్క్రీన్ షాట్ తీసి దాన్ని క్లోజప్‌లో పెట్టి పలానా పేజ్‌లో ఉంది అని చెప్పి ఇవన్నీ నేనే చెయ్యాలి అంటే ఒకసారి, 2 సార్లు చేయొచ్చు. అదే పనిగా చెయ్యాలి అంటే కారణమేమి? ఎందుకట్లా అడుగుతూ ఉన్నారు? లేదా పలాని డాక్యుమెంట్ ఆల్రెడీ నేను పంపించిన తర్వాత చూసుకోకుండా పంపిస్తానంటివే పంపించాను పాతప్పుడు 2, 3 రోజుల కింద, వారం రోజుల కింద. నేను చూసుకోలేదు సారీ అని అడుగుతూ ఉన్నప్పుడు ఎందుకట్లా చేస్తున్నారు? కారణమేమి? లేజీనెస్ వలనా? ఇనెఫిషియన్సీ వలనా? ఇగ్నోరెన్స్ వలనా?
ఇనెఫిషియన్సీని, లేజీనెస్‌ని మనం ఏమి చేయలేము. వాళ్ళు బద్ధకంతోటి ఇనెఫిషియంట్‌గా ఉండి, కనీసం పంపించిన డాక్యుమెంట్ ఓపెన్ కూడా చేసుకొని చూసుకోకుండా మళ్ళీ మళ్ళీ అడిగితే, దాన్ని మనం ఫిక్సింగ్ చేయలేము. వాళ్ళు ఇగ్నోరెన్స్ తోటి అడిగితే, ఒకసారి 2 సార్లు చూపిస్తాము. ఆ అజ్ఞానంలో నుంచి వాళ్ళు బయట పడదలుచుకోకపోతే, ఈ పైన చెప్పిన 3 కారణాలకి, ఈ లేజీనెస్ అయినా సరే, ఇగ్నోరెన్స్ అయినా సరే, ఇనెఫిషియన్సీ అయినా సరే, వాళ్ళకింకా ఆ డాక్యుమెంట్ చూసేందుకు అర్హత ఉండదని అర్థం. ఇప్పుడు ఇట్లా కాకుండా ప్రయత్నం సొంతంగా చేసుకునే వాళ్ళ గురించి చూపిస్తాను ఎగ్జాంపుల్స్. నా కూతురు చేసుకోగలిగినవన్నీ అది చేసుకుంటుంది. ఎప్పుడైనా దానివల్ల కానివి ఏవైనా ఉంటే నన్నడుగుతుంది. లేదా నా దగ్గర చదువుకునే వాళ్ళలో గూడా ఒకానొక సమయంలో ఎప్పుడో ఈ రామాయణం గురించే చెప్తూ నవ్వుతూ నేను రామచంద్రమూర్తిని, లక్ష్మణ స్వామిని వాళ్ళందరినీ కూడా ఎంబీటీఐ అని ఒక పర్సనాలిటీ టైప్స్ గురించి అసెస్ చేసేదొకటి టూల్ ఏదో ఉన్నది. చూద్దాము అని అనుకుంటూ వెళ్తే, అది చూపించమని అడిగిన వాళ్ళున్నారు. నాకు తెలిసిదేంటో, అయినా గూడా "నువ్వు చూపించు మిగిలిన వాళ్ళకి తెలుస్తుంది" అని. మిగిలిన వాళ్ళకి కావాలంటే వాళ్ళే అడుగుతారు. మనకు కావాలంటే మనం ప్రయత్నం చేసుకోవచ్చు. నేనెట్లైనా చూపిస్తాను అది వేరే విషయం. కానీ, ఆ వింటూ ఉన్న వాళ్ళలో ఒకళ్ళున్నారు. వాళ్ళు అప్పటికేమనకుండా ఊరుకుని, ఆ తర్వాత రోజు నాకు సెపరేట్‌గా టెక్స్ట్ పెట్టి, "నువ్వు నిన్న రామచంద్రమూర్తి గురించి పర్సనాలిటీ టైప్స్ చూస్తాను అని అన్నావు గదా! ఆ లింక్స్ ఏంటో, ఇన్ఫర్మేషన్ ఏంటో పంపిస్తావా? నేను చూసుకుంటాను" అని అడిగారు. అటువంటి వాళ్ళకు నమస్కారం. ఎందుకు అంటే, ఈ లేజినెస్ తోటి, ఇనెఫిషియన్సీ తోటి, ఇగ్నోరెన్స్ తోటి ప్రవర్తించడం ఎంతకాలం చేస్తాం మనము? ఎప్పుడో ఒకప్పుడు నా సొంత ప్రయత్నం చేసుకుంటానన్న పట్టుదల బయలుదేరాలి. నేనేం చేస్తాను? నా గురించి చెప్తాను. నేను ఎవ్వరిని ఏది ఊరికనే టైమ్ పాస్‌కి అడగను. ఆ! అవునా! అక్కడే ఉందా నేను చూసుకోలేదు. ఆ! చూసుకొని అడగాల్సింది. అవునవును. ఆ! ఏదో తెలియక అడిగాను. ఆ! నువ్వు ఉన్నావు గదా! అని అందుకని అడుగుతున్నాను అని ఏ కారణానికి ఎవ్వరిని ఏది అడగను. మా అమ్మని అడగను, నా కూతుర్ని అడగను, మిమ్మల్ని ఎవ్వరిని అడగను, మా ఆఫీస్‌లో వాళ్ళని అడగను. ఏదైనా సరే ఏం చేస్తానంటే ముందు పలాంది నాకు కావాలి అంటే, నేను మొత్తం అన్ని ప్రయత్నాలు, ఎన్ని ప్రయత్నాలు చేసుకోగలనో అన్ని ప్రయత్నాలు నేను సొంతంగా చేసుకుంటాను. మొత్తం అన్ని ఆప్షన్స్ ఎగ్జాస్ట్ చేసిన తర్వాత, నా వల్ల ఇంక అది అయ్యేందుకు అవకాశమే లేదు అనుకున్నప్పుడు ఆలోచించుకుంటాను. ఇది నాకు కావాలా? ఎంత ప్రయత్నం చేసినా గూడా నాకు కుదరట్లేదంటే, నాకిది అవసరమా? అని అవును ఇంక తప్పనిసరి అని అనుకున్నప్పుడు, అప్పుడు మాత్రమే ఎవరు నాకు ఏమి చేయగలరో చూసుకొని, వాళ్ళను మాత్రమే రీచ్ ఔట్ అయ్యి, నేను ఈ ప్రయత్నాలన్నీ సొంతంగా చేసుకున్నాను. నాకు కుదరలేదు. మీకు అవకాశం ఉంటే చేస్తారా? నీకు అవకాశం ఉంటే చేస్తావా? అనే అడుగుతాను. మా ఆఫీస్‌లో వాళ్ళనైనా సరే, నాకు తెలిసిన వాళ్ళనైనా సరే, మా తమ్ముడినైనా సరే, నా కూతురినైనా సరే, మా అమ్మనైనా సరే, నేను ఊరికినే అక్కడ లైటేసిపోతావా? దుప్పటి తెచ్చిస్తావా? అన్నం వండి పెడతావా? అదే డబ్బులిస్తావా? డాక్యుమెంట్లిస్తావా? అని ఎవ్వరిని ఏది అడగను. ముందు మొత్తం అన్ని ఆప్షన్స్ ఎగ్జాస్టింగ్ చేసుకుంటాను కూర్చొని. నేను మొత్తం ప్రయత్నం చేసుకున్నాక, నాకొక డాక్యుమెంట్ కావాలంటే గూడా, నేనే కూర్చొని రామాయణమైనా సరే, ఉపనిషత్తులైన, బ్రహ్మసూత్రాలైన ఏదైనా డాక్యుమెంట్ దొరకకపోతే లేకపోతే ముందు మొత్తం వెతుక్కుంటాను. ఇంటర్నెట్ అంతా వెతుక్కుంటాను. అంతా జూసుకుంటాను. కొన్ని నెలలు తాపత్రయపడతాను. లేకపోతే నేనే కూర్చొని డాక్యుమెంట్స్ తయారు జేయడం మొదలుపెడతాను. ఎక్కడో దగ్గర ఏదో ఒక ప్రింట్ కాపీ దొరికితే ఏదో ఒక ఫాంట్‌లో ఇంక తెలుగులో టైపింగ్ అవన్నీ మొదలుపెడతాను. మొత్తం అంతా జేసుకున్న తర్వాత కూడా అవసరమైతే అప్పుడు కూడా అడగాలంటే ఆలోచిస్తాను. "నువ్వు చేస్తావా నా కోసం ఈ పని" అని అడగడానికన్నా ముందు చేయగలిగినంత ప్రయత్నము పూర్తిగా నిజంగా చిత్తశుద్ధితో నా శాయశక్తులా ప్రయత్నం చేసి, ఆ తర్వాత ఒకవేళ అయినా కూడా నా వల్ల గాకపోతే, అవసరమా అని ఆలోచించుకుని తప్పనిసరి పరిస్థితుల్లోనే ఎవరినైనా అడుగుతాను. ఎందుకిట్లా చేస్తాను అంటే నా మర్యాద నేను తప్పను. ఉన్నారు కదా! అడుగుదాం పట్టని ఎవ్వరిని వాళ్ళ మీద పడిపోయి అడగడము.
లేదా అడిగినా చెయ్యరని దూరంగా ఉండడము. 2 చేయను. అత్యవసరమైతే నా వల్ల కానప్పుడు అడగడానికి సంకోచించను. అయితే ఉన్నారు గదా అని టైమ్ పాస్‌కి నేను ప్రయత్నమే చేసుకోకుండా లేజీనెస్ తోటి ఎవరిని ఏది అడగను. ఆ రకంగా చెయ్యడము అత్యవసరము. ఆయనిక్కడ సర్వే కర్మాంతాః తే ప్రత్యక్షాః విశంకయా కచ్చిత్ భయం లేకుండా నీ ఎదురుగా వచ్చేస్తున్నారా? లేకపోతే సర్వే పునః ఉత్సృష్టా నీకు భయపడి దూరంగా ఉండిపోతున్నారా అని అడుగుతున్నారు. నా దగ్గరకొచ్చి ఎవరైనా ఏదైనా అడగొచ్చు. అయితే అడిగేవాళ్ళు వాళ్ళ ప్రయత్నమంతా చేసుకుని నన్నడుగుతున్నారా? నేనున్నాను గాబట్టి టైమ్ పాస్‌కి అడుగుతున్నారా? అని చూస్తాను. ప్రతిసారి చూస్తాను. ప్రతిసారి ఎవరు నన్ను ఏది అడిగినా సరే, నేనున్నాను గాబట్టి టైమ్ పాస్‌కి నేను చేయగలనని అడుగుతున్నారా? లేదా వాళ్ళ ప్రయత్నాలన్నీ ఎగ్జాస్టింగ్ చేసుకొని తర్వాత అడుగుతున్నారా అని చూస్తాను. ఊరికేనే అడిగారనుకోండి, ఉన్నాను గాబట్టి అడిగి, నేను చెప్పిన తర్వాత అవును నేను చూసుకోలేదు అన్నారనుకోండి, గుర్తుపెట్టుకుంటాను. గుర్తు మాత్రం పెట్టుకుంటాను. పగలు పెంచుకుంటానా, ఇంక తర్వాత చేయకుండా మానుకుంటానా అని ఏమీ లేదు. కానీ గుర్తుపెట్టుకుంటాను. ఎందుకు? ఆ తర్వాత ఈ మధ్యలో ఉన్న ఏ బంధం ఉన్నదో, అది వదిలైపోతూ ఉంటే దాన్ని ఫిక్సింగ్ చేస్తాను. ఎందుకు అంటే, ఇట్లానే మనము ఒక హద్దు తయారు చేసుకుంటాము. మనకు తెలిసినా తెలియకపోయినా కూడా, ఎవరితోటి మనం ఎట్లా బిహేవ్ చేస్తున్నాము అన్నదే మన హద్దు. దాన్ని మనం ఒకటి డిఫైన్ చేసుకుంటాము. మనము ఎవరికైనా సరే ఎంత దూరం వెళ్లి చేస్తామో, ఎవరినైనా సరే ఏమి అడుగుతాము అన్న విషయము గురించి మనము హద్దులు తయారు చేసుకుంటాం. మన చుట్టూ కావాలంటే మీరు చూసుకోండి. లక్ష్మణ రేఖల్లాగా మన చుట్టూ మనం ఎన్ని గీతలో గీసుకొని కూర్చుంటాము. గిరి గీసుకొని కూర్చుంటాడు వాడు అని అట్లా చెప్పుకుంటారు గూడా. మన చుట్టూ మనము గీతలు గీసుకొని కూర్చుంటాము. హద్దులుంటాయి. మేర ఉంటుంది. ఎంత మేర వాళ్ళు మన దగ్గరకొచ్చేయొచ్చు. ఎంత దూరంలో వాళ్ళుంటారు అన్నది ఆ విషయము మన గురించి మనకు ఒక అవగాహన ఉండాలి. మన చుట్టూ మనము ప్రతి వాళ్ళతో ఒక్కొక్క రకము హద్దు గీస్తాము. మనము ఎవరితో ఎటువంటి హద్దుల్లో ఉన్నాము అన్న విషయం గురించి క్లారిటీ మన గురించి మనకుండాలి. ఒకవేళ ఆ హద్దు తప్పి వాళ్ళు ప్రవర్తిస్తున్నారంటే, ఆ హద్దును మళ్ళీ మనమే ఫిక్స్ చేయాలి. మనము ఎప్పుడు హద్దు మీరి ప్రవర్తించడానికి వీల్లేదు. ఇటువంటివి కట్టుతప్పిన వ్యవహారాలు అనర్థం కలిగిస్తాయి. అసలు ఈ 52వ శ్లోకం గురించి నేను ఎన్ని వారాలుగా విచారిస్తున్నానంటే, అసలు ఈ శ్లోకాన్ని పెట్టుకొని 2, 3 వారాలుగా ఆలోచించుకుంటున్నాను. అంతకన్నా ముందు గూడా ఈ హద్దుల గురించి ఎప్పుడూ ఆలోచిస్తాను. ఎందుకు అంటే, రామాయణం చదవడం పూర్తయ్యేసరికి మనకి ఈ హద్దుల గురించి, మర్యాదల గురించి అర్థం గావాలి. రామచంద్రమూర్తి మర్యాద పురుషోత్తముడు. ఆయన మర్యాదలు, ఈ హద్దులు, కట్టుబాట్లు, ఆ కట్టు ఎప్పుడూ తప్పడానికి వీల్లేదు. ఆయన ఒక హద్దు తయారు చేశారంటే అందులో ఉంటారు. ఎవరిని దాటనివ్వరు. ఆయన దాటరు. ఎవరిని దాటనివ్వరు. ఆ విధంగా ఆ అవగాహన ఉండాలి. మన గురించి మనకు తెలిసి ఉండాలి. లేకపోతే మాత్రము మన చుట్టూ ఇనెఫిషియన్సీ పెరిగిపోతుంది. మనం అసలు ప్రయత్నం గూడా చేయకుండా మిగిలిన వాళ్ళని అడిగి, వాళ్ళ సమయము, వాళ్ళ శ్రమ వ్యర్థం జేయడము. మనల్ని అట్లా అడిగే వాళ్ళకి మనం ఇంక జేసుకుంటూ ముందు వెనకాల చూసుకోకుండా చేసుకుంటూ వెళ్తే మన సమయము, మన శ్రమ వ్యర్థమైపోవడము. అన్ని విధాలుగా నష్టమే ఉంటుంది. అనర్థం కలుగుతుంది. ఈ హద్దులు, మర్యాదలు రామాయణం ద్వారా రామాయణం అయిపోయేసరికి దీని గురించి మనకు కంప్లీట్‌గా తెలిసి ఉండాలి. దాన్ని మనము అంత నాలెడ్జబుల్‌గా అప్లై చేస్తూ ఉండాలి. ఎక్కడెక్కడ మర్యాద అని కనిపించినా సరే ఇట్లా మధ్యమంగా ఉండడం అవసరము. మధ్యలో ఒకళ్ళతో ఒకళ్ళకి మధ్యలో సంబంధాల గురించి ఆయన ఏది మాట్లాడినా నేను తప్పనిసరిగా రామాయణంలో అయితే అసలు ఎక్సెప్షన్ లేదు. మర్యాద గురించి చెప్తూ వస్తాను. ఆ మర్యాదల గురించి మనకు తెలియాలి. మనం మర్యాదలు తెలియకుండా ప్రవర్తిస్తూ ఉంటాము. ఉన్నాయని కూడా తెలీదు. ఎంత బాధనిపిస్తుందంటే భార్య అయినా, భర్త అయినా, కూతురైనా, తల్లైనా, ఏదో స్నేహితులైనా, ఆఫీస్‌లో వాళ్ళైనా, గురువులు, శిష్యులైనా సరే, ఎన్నో విధాలుగా ఒకళ్ళతో ఒకళ్ళు
ఇటువంటి బంధాలు పెట్టుకుంటారు. ప్రతి బంధానికి మర్యాద ఒక హద్దుంటుంది. ఆ హద్దులు ఉంటాయని కూడా తెలియకుండా మనము అయోమయమైన స్థితిలో ఉండడానికి వీల్లేదు. ఇది తెలుసుకోవడం ఎందుకు అవసరమంటే, ఇది నా హద్దని మనకు తెలిసినాక, అవతల వాళ్ళు ఆ హద్దు దాటి ప్రవర్తిస్తున్నారనుకోండి, వాళ్ళు దాటుతున్నారు అని మనకు తెలియాలి. ఏం జరుగుతుందో గూడా తెలియకుండా ఉంటే కష్టము. మనము తప్పు చేస్తున్నామన్న ఫీలింగ్ మనకొస్తుంది. ఇది హద్దు అన్నాక, ఆ మర్యాద తప్పి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు అంటే, మనం అది అర్థం చేసుకొని, వాళ్ళు మర్యాద తప్పుతున్నారు అని తెలుసుకుంటేనే, మళ్ళీ ఆ మర్యాదని మనము సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే తెలుసుకోకపోతే, ఈ మర్యాదలన్నీ భంగమవుతూ ఉంటే, దాంతోటి ఊరికే మనస్తాపాలే మిగులుతాయి. కాబట్టి సరే ఇంక దీన్ని ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. చెప్పగలిగినన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను. యాక్చువల్‌గా ఇంకా వన్ ఆన్ వన్ ఎగ్జాంపుల్స్ ఇంకా చాలా ఎక్కువ చెప్పగలను. ఇక్కడ రికార్డింగ్ చేస్తున్నా కాబట్టి ఒకటో, రెండో చెప్పుకుంటూ వచ్చాను. సరే తర్వాత దుర్గాలన్నీ పరిపూర్ణంగా ఉన్నాయా? నీ బాహ్య, ఆభ్యంతరమైన విషయాలన్నీ నీ బాహ్యమైన గృహము, బయట నీ ఇల్లు, లోపల ఆభ్యంతరమైన గృహము నీ దేహము, లోపల బయట అంతా పరిపూర్ణంగా ఉన్నదా? అని ఆయన అడుగుతూ ఉన్నారు. ఇంకా తర్వాత ఇక్కడి నుంచి 2 శ్లోకాల్లో పాత్రత, అపాత్రత గురించి చెప్తూ ఉన్నారు. నువ్వు విపులంగా సంపాదిస్తూ అల్పంగా వ్యయం చేస్తూ ఉన్నావు గదా! అని అడుగుతూ ఉన్నారు. మనకు విపులంగా ఉన్న ఆదాయం ఏమి అంటే, మళ్ళీ ఇదే మర్యాదలతోటి కలుపుకొని చూసుకుందాము. మన దగ్గర చాలా ఆదాయం ఉంటుంది. చాలా సమయం ఉంటుంది. చాలా ఎనర్జీ ఉంటుంది. నాలెడ్జ్ ఉంటుంది. ప్రతి వాళ్ళ దగ్గర చాలా ఎక్కువగా నాలెడ్జ్ ఉంటుంది. చాలా ఎక్కువగా టైం ఉంటుంది. చాలా ఎక్కువగా ఓపికుంటుంది. వాటన్నిటిని ఎంత అవసరమో అంత మాత్రం వ్యయం చేయాలి. నాకు చాలా ఎక్కువగా బలముంది గాబట్టి, అవసరం ఉన్నా లేకున్నా ఏవేవో చేయడం, నా దగ్గర చాలా నాలెడ్జ్ ఉంది గాబట్టి, అడిగినా అడగకపోయినా చెప్తూ వెళ్ళడము. నా దగ్గర చాలా టైం ఉంది గాబట్టి, ప్రతి వాడికి ఏదో ఒకటి చేయడం అవన్నీ చేయవలసిన పని లేదు. మనము ప్రయారిటైజ్ చేసుకోవలసి ఉంటుంది. ఆ ప్రయారిటీస్ ఎట్లా ఉండాలి? నీ దగ్గరున్న కోశాలున్నాయి. నీ దగ్గర టైము ఉంటుంది. నీ దగ్గర శక్తి సామర్థ్యాలు ఉంటాయి. వాటన్నింటినీ నువ్వు పాత్రత కలిగిన వాళ్లకు వ్యయం చేస్తూ ఉన్నావు గదా! అపాత్రులకు ఇవ్వట్లేదు కదా అని అడిగారు. అపాత్ర దానాలు చేయడానికి వీల్లేదు. నువ్వు ఎటువంటి వాళ్లకు దానాలు చేయాలి అంటే, దేవతలకు, పితరులకు, బ్రాహ్మలకు, అభ్యాగతులకు, యోధులకు, మిత్రవర్గానికి దానం చేయాలి అని చెప్తున్నారు. ఈ 2 శ్లోకాలు మళ్ళీ మనము ప్రమాణాలతో సహా కలిపి చూసుకుందాము. ముఖ్యంగా అపాత్ర దానాల గురించి భగవంతుడు భగవద్గీతలో 17వ అధ్యాయంలో 20, 21, 22 శ్లోకాల్లో దానం గురించి చెప్తూ, వాళ్ళు మనకు తిరిగి ప్రత్యుపకారం చేయలేరు. అయినా కూడా ప్రత్యుపకారం చేయవలసిన అవసరం లేని వాళ్లకు దాతవ్యమైన వస్తువును దేశ కాల పాత్రతలు చూసి చెయ్యడము సాత్విక గుణంతో ఉన్నవాళ్ళు చేసే దానాలు. రజోగుణంతో ఉన్నవాళ్ళు నాకేమి లాభం వస్తుందని చూసుకుంటూ చేస్తారు. తమో గుణంతోటి ఉన్నవాళ్ళు పాత్రత లేని వాళ్లకు దేశ కాలాలు చూసుకోకుండా దానాలు చేస్తారు. చెయ్యరాదు అని చెప్పారాయన. ఇప్పుడు ఈ అపాత్రత, పాత్రత గురించి ఎటువంటి వాళ్ళు పాత్రులు, ఎటువంటి వాళ్ళు కాదు అని మన రామచంద్ర ప్రభువు చెప్తున్న విషయం చూసుకుందాం. ఇక్కడ 17వ అధ్యాయం భగవద్గీతలో శ్రద్ధాత్రయ విభాగం శ్రద్ధగా చెయ్యాలి. దానాలు చేస్తే ఎవరికైనా ఏమైనా ఇచ్చామంటే
శ్రద్ధతో చెయ్యాలి. అశ్రద్ధపూర్వకంగా దానాలు చెయ్యరాదు. శ్రద్ధ దేనికి అంటే, వీడు పాత్రుడేనా కాదా? ఇది చెయ్యతగిన కాలమేనా కాదా? ఇది దానికి తగిన ప్రదేశమేనా అని చూసి దానం చేయవలసి ఉంటుంది. అయితే ఏదో లాభమొస్తుంది అని దేశకాల పాత్రతలు చూసుకోకుండా చేసే దానాలు రాజసికము. అసలు దేశకాల పాత్రతలతోటి సంబంధం లేకుండా అజ్ఞానంతో చేసే దానాలు తామసికమైన దానాలు అని చెప్తూ వచ్చారు. ఇప్పుడు ఈ అపాత్రత అంటే ఏమి? అపాత్రేభ్యః చెయ్యరాదు అని మన భగవంతుడు భగవద్గీతలో ఏం చెప్పారో, ఆయనే మళ్ళీ రామాయణంలో ఇక్కడ ఏం చెప్తున్నారో చూద్దాము. అపాత్రులెవరు? పాత్రులెవరు? పాత్రులెవరు అంటే దైవీ గుణాలతో ఉన్నవాళ్ళు, పెద్దలు, చదువుకున్న వాళ్ళు, బ్రహ్మ మార్గంలో ఉన్నవాళ్ళు, నీ దగ్గరికొచ్చి అడిగిన వాళ్ళు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకుని, ఆ తర్వాత నిన్నడిగిన వాళ్ళు, నీ హితం కోరే వాళ్ళెవరున్నారో వాళ్లకు నువ్వు దానాలు చెయ్యవచ్చు. నీ దగ్గర ఉన్న పోర్షన్ నుంచి నీ దగ్గర చాలా ఉంటాయి. నీ దగ్గర ఉన్నాయి గాబట్టి ఏది పడితే అది ఎవడికి పడితే వాడికి ఇవ్వడానికి వీల్లేదు. ఇచ్చే దానాలు మళ్ళీ ముఖ్యంగా వాళ్ళ గుణాలను బట్టి 4 రకాలుగా ఉంటాయి. కొంతమంది విద్యాదానం చేస్తుంటారు. కొంతమంది అన్నదానాదులు చేస్తూ ఉంటారు. అన్నాలు, వస్త్రాలు మొదలైనవి వస్తు దానాలు చేస్తూ ఉంటారు. కొంతమంది అభయ దానాలు చేస్తారు. కొంతమంది శ్రమదానాలు చేస్తూ ఉంటారు. ఈ 4 రకాల దానాలు చెయ్యొచ్చు. శ్రమదానం చెయ్యొచ్చు. నీ దగ్గర సమయం ఉన్నది, నీకు శక్తి సామర్థ్యాలున్నాయి, చేసే బుద్ధి ఉన్నది అంటే శ్రమదానం చెయ్యొచ్చు. కానీ ఎంత? ఎవరికి? నీ దగ్గర విద్య ఉన్నది అంటే, దాన్ని కోరుకున్న వాళ్ళకి నువ్వు దానం చేస్తూ వెళ్ళొచ్చు. కానీ ఎవరికి? ఎంత? నీ దగ్గర ధనమున్నది అంటే ఎవరికి చేస్తావు? ఎప్పుడు చేస్తావు? ఎందుకు? ఎంత? అటువంటివన్నీ చూసి చేసే దానాలేవున్నాయో, అవి పాత్రత చూసి చేసే దానాలు. నీ దగ్గర ఉన్నాయి గాబట్టి నువ్వు ఇస్తూ పోవడానికి వీల్లేదు. ఎవరికివ్వాలి అంటే, దైవీ గుణాలతో ఉన్న వాళ్ళకివ్వాలి. ఆశ్రీ లక్షణాలతో ఉన్న వాళ్లకు నీ సమయాన్ని గానీ, నీ ఎనర్జీని గానీ, నీ శక్తి సామర్థ్యాలను గానీ, నీ దగ్గరున్న డబ్బుల్ని గానీ, విద్యను గానీ, వీటన్నిటిని అదేవతలకు, దైవీ లక్షణాలు లేని వాళ్లకు, ఆశ్రీ సంపదతో ఉన్న వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. ఇవ్వరాదు. నీ దగ్గర ఉంది గాబట్టి ఇస్తావేంటి? నీ కొడుకున్నాడు. వాడు ఆశ్రీ లక్షణంతోటి ఉన్నాడని తెలుసు. అయినా గూడా కొడుకన్న మోహంతో నువ్వు నీ దగ్గరున్న ధనాన్నో, నీ సమయాన్నో, నీ దగ్గరున్న విద్యనో ఏవైనా ఇస్తే అనర్థం కలుగుతుంది. అట్లానే పెద్దలున్నారు. పెద్దలకి, వృద్ధులకు దానాలు చెయ్యొచ్చు. అది కూడా యోగ్యతను చూసి చెయ్యాలి. వాళ్ళు దాన్ని కాపాడుకోలేరు. నువ్వు విద్యాదానం చేసినా, నువ్వు డబ్బులిచ్చినా, ఎవరైనా చదువు చెప్పినా, నువ్వు డబ్బులిచ్చినా, నువ్వేదైనా హెల్ప్ చేసి పెట్టినా గూడా వాళ్ళు దాన్ని నిలబెట్టుకోలేరు అన్న వాళ్ళకి చేయడానికి వీల్లేదు. వాళ్ళు అపాత్రులు. నిలబెట్టుకోలేని వాళ్ళకి పాత్రత ఉండదు దానం పుచ్చుకోవడానికి. బ్రహ్మ మార్గంలో వీళ్ళు లేరు. అబ్రహ్మ మార్గంలో ఉంటారు. ప్రాపంచికంగా ఏవో చేస్తూ ఉంటారు. వాళ్ళు నిన్నడుగుతారంటే, అటువంటి వాళ్ళకి నువ్వు డబ్బులవన్నీ ఇచ్చుకుంటూ పోవడానికి వీల్లేదు. నీ టైమంతా స్పెండ్ చేసి వాళ్ళకి ఏవో ఒకటి చేయడానికి వీల్లేదు. అనవసరంగా నీ కాలము వృధాగా వ్యర్థమైపోతుంది. నీ శక్తి సామర్థ్యాలు అక్కర్లేని వాళ్ళకి వెచ్చించరాదు. నీ దగ్గరకొచ్చి వాళ్ళు అడిగితేనే ఇవ్వాలి. నువ్వే వెళ్ళిపోయి వాళ్ళు అడిగినా అడగకపోయినా చేయడానికి వీల్లేదు. ఏదో నీ కూతురు గదా అని వెళ్ళిపోయి అది అడిగినా అడగకపోయినా ఏవేవో సేవలు చేస్తాను, అన్నం వండి పెడతాను, జడ వేసి పెడతాను, లేతే నీ కొడుకు హోంవర్క్ రాసి పెడతాను అవన్నీ వీల్లేదు. పాత్రత ఉన్నదా లేదా చూసి వాళ్ళొచ్చి అడిగితేనే అమ్మైనా అన్నం పెట్టాలి అని మనకొక సామెత గూడా ఉన్నది. అడగని వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు. నీ దగ్గర ఉన్నాయి గాబట్టి, నీ దగ్గర టైం ఉంది గాబట్టి, నువ్వు చేయగలవు గాబట్టి, నీ దగ్గర డబ్బులున్నాయి గాబట్టి, నీ దగ్గర చదువున్నది గాబట్టి, ఇంకేంటో ఉన్నాయి గాబట్టి, నీ దగ్గర వస్తువులున్నాయి గాబట్టి, వాళ్ళు అడక్కపోయినా గూడా వెళ్లి వెంటబడి వేయడానికి వీల్లేదు. వాళ్ళొచ్చి అడగాలి. తర్వాత యోధులై ఉండాలి. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు జేసుకోవాలి. వాళ్ళేం ప్రయత్నం జేయకుండా కూర్చొని వచ్చి అడగడమైనా సరే ఊరికనే
వాళ్ళసలు ఏమి కష్టపడకుండా నిన్నొచ్చి అడిగినంత మాత్రాన ఇవ్వడానికి వీల్లేదు. వాళ్ళకు ఆ ప్రయత్నం ఉన్నదా లేదా? వాళ్ళు చేసుకోగలిగిన ప్రయత్నాలన్నీ చేసుకొనొచ్చి నిన్నడిగితేనే అప్పుడు చూసి ఇవ్వొచ్చు. అది కూడా వాళ్ళు వ్యర్థంగా చెడగొట్టుకుంటారు అంటే ఇవ్వరాదు. వాళ్ళు ప్రయత్నం చేసుకొని నీ దగ్గరకొచ్చి అడిగారు. కానీ వాళ్ళు దాన్ని దుర్మార్గంగా వాడతారంటే ఇవ్వడానికి వీల్లేదు. పైగా ఇన్ని ఉన్నాయి. వాళ్ళు మంచికే వాడతారు. దాన్ని చెడగొట్టుకోరు. వాళ్ళు బ్రహ్మ మార్గంలోనే ఉన్నారు. వాళ్ళు నిన్నొచ్చి అడిగారు. వాళ్ళు ప్రయత్నం అన్నీ జేసుకున్నారు. కానీ నీ హితం కోరుకోరు. అటువంటి వాళ్ళకివ్వడానికి వీల్లేదు. ఇవన్నీ చూసుకుని పాత్రత ఉంటేనే నీ దగ్గర ఉన్నవి ఇవ్వవలసి ఉంటుంది. మళ్ళీ పైకెళ్ళి మనం మర్యాదను చూసుకుందాము. పిల్లలు గదా అని వాళ్ళు మీద మీద పడిపోయి అడుగుతుంటే, లేకపోతే శిష్యులు గదా అని, లేకపోతే స్నేహితులు గదా అని, లేకపోతే ఆఫీస్ వాళ్ళు గదా అని, వాళ్ళు ఏదో ఒకటి అడిగితే ఇవ్వడానికి వీల్లేదు. ఇవన్నీ ఉన్నాయా లేదా అని చూసుకున్న తర్వాతే వాళ్ళకు ఇవ్వవలసి ఉంటుంది. ఇన్ని జాగ్రత్తలు లేకుండా చేసే దానాలు వ్యర్థమవుతాయి. అవన్నీ నిష్ఫలము. దానివల్ల అనర్థమే కలుగుతుంది. కాబట్టి నువ్వు చేసే దానాలు జాగ్రత్తగా చేస్తూ ఉన్నవా అని అడుగుతూ ఉన్నారు. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. ఇంకా కొన్ని శ్లోకాలు మిగిలాయి. మనం వచ్చే వారము వీటిని చూసి పూర్తి చేసుకుందాము. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామమూర్తయే పుంసాం మోహనరూపాయ